అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. పాటించవలసిన నియమాలు ఇవే. అందరికీ నమస్కారం. ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. గతంలో కూడా 2 గ్రహణాలు ఏర్పడ్డాయి, కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు. కాబట్టి వాటి ప్రభావం కూడా మన మనుషులపైన కానీ ఈ సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో ఏర్పడుతుంది, గ్రహణ సమయాలు, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ రాశులపైన గ్రహణ ప్రభావం ఉంటుంది, గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి, ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జయ శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:58 నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది. సుమారు 3:30 గంటల పాటు చంద్రగ్రహణం సమయం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం 12:57 నుండి సూతకాలం మొదలవుతుంది. ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై గడ్డిని కానీ 2 తులసి ఆకులను కానీ వేసుకోవాలి. తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరికను కానీ తులసి ఆకులను కానీ పెట్టుకోండి. గ్రహణం ఏర్పడడానికి ముందే భోజనం చేయాలి. ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఎలాంటి పనులు చేయకూడదు. మరి ముఖ్యంగా గ్రహణ సమయంలో వంటగదిలో ఆహారాన్ని వండకూడదు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నుండి ఆలయ తలుపులన్నీ మూసేస్తారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజా గదిని మూసేయండి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్రపటాలను ముట్టుకోకూడదు. ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. అలాగే చెట్లను కూడా తాకకూడదు. ఇక సెప్టెంబర్ 7వ తేదీన ఇలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం నుండి సూతక కాలం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం నుండి దూర ప్రయాణాలు చేయకండి. అలాగే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అసలు చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కుటుంబంలో ఎవరితోనూ గొడవలు జరగకుండా జాగ్రత్త పడండి. గ్రహణ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండదు. కోపానికి దూరంగా ఉండాలి. ఎవరి పైనను కోపం తెచ్చుకుంటే రాబోయే 15 రోజుల పాటు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీకు ఏర్పడతాయి. ఇక ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అలాగే ఈ గ్రహణ సమయంలో బట్టలు ఉతకకూడదు. గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసాను చదివితే ఇలాంటి దోషాలు కలగకుండా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ సెప్టెంబర్ 7వ తేదీన మాంసానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో మాత్రం ఇలాంటి ముగ్గులు వేయకూడదు. ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచుకోవాలి. ఇక గ్రహణం పూర్తయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా గ్రహణ స్నానం చేయాలి. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం తల స్నానం చేసిన తర్వాత ఆహారాన్ని తినాలి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం వీల్చిన తర్వాత నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. నది స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. అలాగే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీరు చిలకరించాలి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఆవునేతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి. తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి. మీరు పూజించే తులసి మొక్కకు గంగాజలంతో శుద్ధి చేసుకొని తులసి కోటలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. గంగాజలం లేని వారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు. ఇక మనలో చాలామంది నరదిష్టి దోషాలు తొలగిపోవడానికి ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోవడం లేదా దిష్టి యంత్రాలను కట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం నాడు ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ శక్తి అలాగే దిష్టి యంత్రాలు ఉన్న శక్తి ఈ గ్రహణ సమయంలో నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్త గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు. గర్భిణీలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గ్రహణానికి ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానాన్ని ఆచరించాలి. కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది. అయితే
కొన్ని రాశుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు. ఆ రాశులు ఏమిటంటే కుంభరాశి, మకర రాశి, మీనరాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి. ఈ 6 రాశుల వారి గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహాన్ని అస్సలు చూడకూడదు. ఈ 6 రాశుల వారు మాత్రం సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1 గంటలలోపే భోజనం చేసేయాలి. అలాగే సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. అయితే సాయంత్రం 7 గంటలలోపే పాలు తాగి పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి, లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నాడు మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. ముఖ్యంగా బట్టలను దానం చేస్తే ఆహారాన్ని దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది. అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. అసలు ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టే సమయంలో ఒక రాక్షసుడైన రాహువు అమృతాన్ని దొంగలించి ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన విష్ణుమూర్తి రాహువు శిరస్సును ఖండించాడు. అప్పటి నుంచి రాహువు చంద్రుడిని అలాగే సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పటి నుండి సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయని మన పండితులు వివరిస్తున్నారు. చంద్రగ్రహణ సమయంలో ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా గ్రహణ ప్రభావం లేకుండా ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.